వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్ళబోతున్నారు అని వస్తున్న వార్తల మధ్య ఆయనకి ఫస్ట్ ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు దాదాపు బెయిల్ అప్రూవ్ అయిపోయిందని తెలుస్తోంది. ఏం జరిగింది కోర్టులో అండ్ కేసు పూర్వాపరాలు ఏంటి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం. స్వయంగా ఆయన అడ్వకేట్ అయిన బాలా గారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ బాలా ఈజ్ వెల్ వర్స్డ్ విత్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ అన్నిటితో కంటే ముఖ్యంగా ఈ విషయంలో చాలా కీలకంగా కొన్ని పాయింట్లు లేవనెత్తారు. బాలాగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో ఈ కేసుకి దాదాపు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిందనాలా, ఏం జరుగుతుంది? అంటే ప్రస్తుతం పెట్టిన కేసెస్ ఏవైతే ఉన్నాయో మా వరకు వచ్చిన నోటీసెస్ వరకు పులిస్ స్టాప్ అని మనం అనుకోవాలి. పులిస్ స్టాప్ ఇన్ ద సెన్స్ అరెస్ట్ ఏదైతే ఇల్లీగల్గా అరెస్ట్ చేయాలనే ప్లాన్ హ్యాచ్ చేశారో దే హ్యాచ్డ్ ఎ ప్లాన్, ఆ ప్లాన్కి పులిస్ స్టాప్ పడిందని అనుకోవాలి. ఎందుకంటే దే ఇష్యూడ్ ఎ నోటీసెస్ టు అస్ అండ్ వీ రిప్లైడ్ దట్ నోటీస్ అండ్ దే డిడ్ నాట్ కన్సిడర్. అసలు కన్సిడర్ చేశారో లేదో కూడా తెలియదు ఇంకా మనకు, ఎందుకంటే అక్కడి నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. సో ఇన్ ద మీన్ టైమ్ మాకు ఒక అప్రహెన్షన్ ఉంది కాబట్టి సిరీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పెడుతున్నారు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో. దేర్ మస్ట్ బి సమ్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ అనేది వీ గాట్ ఇట్. దెన్ అప్పుడు వీ అప్రోచ్ టు ద కోర్ట్ అండ్ యాంటిసిపేషన్ బెయిల్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకొక రిట్ వేయడం కావచ్చు. ఫైనల్లీ ఎట్టకేలుగా ఈరోజు ఇన్ని డేస్ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ని కోర్ట్ అలౌ చేయడం. ఏ బేసిస్ మీద అలౌ చేస్తారండి ఇలాంటి కేసు? ఒకటి మేడం, చాలా సందర్భాలలో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్. దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. సో చాలా సీరియస్ కేసెస్ అయితే తప్ప బెయిల్ మంజూరు కాకపోవడం ఉండదు. నో, బెయిల్ ఈస్ అ రైట్. నేను అదే అంటున్నా, బెయిల్ ఈస్ అ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్ అంటున్నా నేను. అవును, జైల్ ఎక్సెప్షన్ అని ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ కేస్ ఓమ్ని బస్ లాగా ఒక మెకానికల్ బ్లైండ్ మెకానిక్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన నెసెసిటీ లేదు. It is a prerogative power of the police officer, that's the investigation officer, whether you want to arrest him or not with the reasonings. Without reasonings kaadu, with the reasonings. What is that reasonings anedi kuda law is very defined. Em define chesindi ante tamper of evidence, influence of witness, non cooperation of investigation. Non cooperation investigation ane daniki oka pedda definition undi. Vallu entante maatladinaకపోయినా ఫోన్ ఎత్తకపోయినా ఏం చేయకపోయినా నాన్ కోఆపరేషన్ అంటారు. ఇట్స్ నాట్ దాట్ యాక్చువల్లీ. నాన్ కోఆపరేషన్ అనే దానికి ఇట్స్ వెరీ లెంతీ డెఫినేషన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ బేసిస్లో ఎక్కడైనా ఉంటే అది నాన్ కోఆపరేషన్. కానీ ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, మీకు తెలియదు అన్నారు అనుకోండి, వాళ్ళు అది ఇది నాన్ కోఆపరేషన్ అని చెప్పేసి నేను జైలుకి పంపిస్తాం, దట్స్ నాట్ కరెక్ట్. అసలు ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్ అంటే మీనింగ్ అందరూ ఏమనుకుంటున్నారంటే కొట్టడము, మ్యాన్ హ్యాండింగ్ చేయడం, అబ్యూస్ చేయడం అనుకుంటారు. నో, పీపుల్ షుడ్ నో ఇంట్రాగేషన్ ఇస్ ద మీన్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్. ఇంటర్వ్యూయింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని ఒక క్రైమ్కి సంబంధించిన ప్రశ్నలు వేయడం, అడగడం, తీసుకోవడం, దాన్ని కలెక్ట్ చేసుకోవడం, రాసుకోవడం. ఇది ఈ డెఫినేషన్ అందరూ మర్చిపోయారు. అంతే కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను డెలిబరేట్గా చెప్తున్నా, బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా డిపార్ట్మెంట్లో ట్రైనింగ్స్ లేవు, ప్రాపర్ ట్రైనింగ్స్ ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, పీరియడికల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్స్ పెట్టాలి. ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ విధంగా రివ్యూ మీటింగ్స్ పెడతారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టాలి. అవర్ ఇండియన్ క్రిమినల్ థియరీ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ ఏంటి అంటే రిఫర్మేటివ్. అవును, రిఫర్మేటివ్ థియరీలో ఏముండాలి? అంతే కదా, బేసికల్లీ రిఫార్మ్ చేసే విధంగా ఉండాలి. అంతే కదా, మా మార్పులు కదా, సమూలమైన మార్పులు తెచ్చే విధంగా ఉండాలి కదా. ఎక్కడ ఉన్నాయి అసలుకి? ఒక క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఫస్ట్ అక్యూజ్ని అబ్యూస్ జరుగుతున్నప్పుడు ఇంకెక్కడ అతను మారుతారు? సైకలాజికల్గా చేంజెస్ ఎక్కడ? అంటే ఇక్కడ పొలిటికల్ పవర్ ఫ్రమ్ టైం మంది రీపాట్రీ సిస్టమ్ అయితే ఎస్ మీరు అన్నట్టు పనిష్ చేయండి, ఇంకోటి చేయండి అనొచ్చు. వీఆర్ నాట్ అ రీపాట్రీ సిస్టమ్, వీఆర్ అ రిఫర్మేటివ్ సిస్టమ్. రిఫర్మేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని, మంచిగా లేని వ్యక్తిని తనని మార్చి మార్పులు తీసుకొచ్చి సొసైటీలోకి మేము వదలాల్సిన బాధ్యత మీది. మిమ్మల్ని పెట్టిన దానికోసం శిక్షా స్మృతి అసలు దాని ఆధారంగానే రూపొందింది. కానీ ఎక్కడుంది మనకు అది? కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పండి అసలు. అంటే అది చాలా డీప్, పెద్ద ఆఫెన్సెస్ కి. ఇందులో ఇది ఆబ్వియస్లీ కొంచెం పొలిటికలీ మోటివేటెడ్ అండ్ క్లియర్ అని అఫ్ కోర్స్. కానీ ఈ కేసులో మీరు ఏమని వాదించారు అంటే? ఈ కేసుని వాదించింది రాజగోపాల్ గారు. ఎందుకు అంటే ఆన్లైన్లోనే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన పేరు మీద ఫైల్ చేస్తున్నారు కాబట్టి. ఎనీహౌ నేను కూడా కేసుని కోర్టులో ఇద్దరం ఉంటాము. అంటే ఇద్దరు కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, అంటే ఒకరే ఆర్గ్యూ చేయాలి. అంటే ఇన్ కేస్ ఆయన ఎక్కడైనా మిస్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు దెన్ అప్పుడు మనము కోర్టుని పర్మిషన్ అడిగి దెన్ వీ కెన్ ఇంటర్ఫియర్. ఆర్గ్యుమెంట్స్ ఏమేమి జరిగాయి అంటే బేసికల్గా అసలు ఏమేమి సెక్షన్స్ పెట్టారు, ఏమేమి సెక్షన్ ఆఫ్ లా ఉంది, ఏ విధంగా అసలు వీళ్ళు నారేట్ చేశారు, అసలు కంప్లైంట్ ఏంటి, అసలు పోస్టులు ఏంటి, ఏం పోస్టులు పెట్టారు, ఏ విధంగా ఈ సెక్షన్స్ అప్లై అవుతాయి, ఇవన్నీ దాని గురించి ఫస్ట్ చెప్పిన తర్వాత కోర్టు కూడా కొన్ని క్వశ్చన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇవి అప్లికబుల్ కాదు, ఎందుకంటే ఇలాంటి సెక్షన్స్ అప్లై అవ్వాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉండాలి, అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేవని పీపీకి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా
డిఫమేషన్ ఏ విధంగా పెట్టారు, అసలు డిఫమేషన్ అప్లై అవుతుందా, ఎవరు ఫైల్ చేయొచ్చు డిఫమేషన్ అనే క్వశ్చన్స్ కూడా గవర్నమెంట్కి ఇంపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత కోర్టు అవన్నీ పరిశీలించి, ఈవెన్ కోర్టు ఇది కూడా నోటీస్కి తీసుకొచ్చింది. నాన్ కోఆపరేషన్ అని అంటున్నారు కదా, మీరు ఇచ్చిన నోటీస్కి వాళ్ళ రిప్లై నోటీస్ కూడా ఉంది అని చెప్పేసి కోర్టే అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే సో దట్ నోటీస్ వాస్ బిఫోర్ ద కోర్ట్ అండ్ ద కోర్ట్ వాస్ టేకెన్ ఇన్ టు ద ఫైల్. అంటే దాని కన్సిడరేషన్ తీసుకున్నట్టే. ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు దాన్ని బేఖరాజ్ చేస్తారు నిజం చెప్పాలంటే, ఈ రోజు వరకు రెస్పాండ్ లేకుండా బేఖాతరు చేసి దాన్ని పక్కన పడేశారు. రిప్లై ఇచ్చిందని. ఎస్, అంటే కోర్టు దాన్ని చూసి ఎస్ వాళ్ళు రిప్లై ఇచ్చారు మీకు, ఎట్లా నాన్ కోఆపరేషన్ అనే విధంగా కోర్టు కూడా తీసుకోవడం అయితే జరిగింది. దెన్ ఇవన్నీ వినిన తర్వాత గవర్నమెంట్ సైడ్ పీపీ చెప్పడం ఏంటంటే, ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల మీద, సమాజం మీద ఎలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పారు. అఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ రైట్. ఒక సెలబ్రిటీ చేస్తే ఇలా అన్నప్పుడు రాజకీయ నాయకులు, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక చీఫ్ మినిస్టర్, ఒక ఫేమస్ పబ్లిసిటీ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇష్టానుసారం రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు మరి పబ్లిక్ ఎంత ఫీల్ అయి ఉండాలి? అబ్యూజెస్ చేసినప్పుడు, రాష్ట్రం గురించి అబ్యూజ్ చేసినప్పుడు, రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేసినప్పుడు మరి ఇదెంత ఇంపాక్ట్ అవుతుంది నేను అంటున్నా. దట్ మస్ట్ బి కన్సిడర్. అంటే ఒక సెలబ్రిటీ మాట్లాడితేనే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద అని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, వేరాస్ పొలిటీషియన్స్ చేస్తే ఎంత ఉంటుంది, దాని వెయిటేజ్ ఎంత ఉంటుంది. సో అది మనం కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నాన్ కోఆపరేషన్ లేదు కాబట్టి బెయిల్ కెన్ బి గ్రాంటెడ్ అనే ఒక గ్రౌండేనా, ఇంకేమైనా గ్రౌండ్స్ కూడా కనిపిస్తాయి? గ్రౌండ్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇలాంటి ఇది పెద్ద హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి, వెన్ ద మూమెంట్ దే వాంట్ టు బి అరెస్ట్ దిస్ బెయిల్ విల్ బి ప్రొడ్యూస్ అండ్ షూరిటీస్ ఇస్తారు, అయిపోతుంది. అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారు, మీకు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ మీకు లేదని కోర్టు డైరెక్ట్ చేసేస్తుంది. అది ఎందుకు అంటే ఇక్కడంతా యాంటీ ఇన్సిడెంట్స్ అవసరం లేదు కదా, అంత జరిగే ఇన్సిడెంట్స్ లేవు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బాలాగారు ఒక విషయం అడగాలి. 9 మంది వేరు పోలీస్ స్టేషన్లో ఒకే విషయంపై ఒకే టైంలో రియాక్ట్ అయ్యారు కూడా సంవత్సర కాలం తర్వాత. ఇలాంటి లూప్ హోల్స్, ఒకవేళ లూప్ హోల్స్ అనుకుంటే అది ఎప్పుడు గౌరవ కోర్టు పరిగణనలు తీసుకుంటే ఆర్గ్యుమెంట్సా? నో ఇలాంటివి జరిగాయి అని చెప్పేసి అని విక్టిమ్ ఎవరైతే ఉంటారో, అంత ఇన్ ద సెన్స్ అలెజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎఫ్ఐఆర్ ఎవరి మీద అయితే కట్టినారో వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి ఇలా సిరీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ని చూపించి దానికి వేరే అప్లికేషన్ ఫైల్ చేయాలి. వీళ్ళు అబ్యూజ్ ఆఫ్ లా చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. కంప్లైంట్లు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. అవును, టీడీపీ పార్టీలో ఒక కార్యకర్త, టీడీపీ పార్టీలో ఈ ప్రెసిడెంట్, టీడీపీ పార్టీలో ఆ వింగ్లో ప్రెసిడెంట్, వీళ్ళు ఉన్నారు. కామన్ మ్యాన్ ఎక్కడ ఉన్నారు? సో ఇట్స్ వెరీ క్లియర్ కట్. దిస్ ఇస్ ఎ పొలిటికల్ వెండేటా అనేది ఎందుకు క్లియర్ కట్ అవుతుందంటే, ఇదే టీడీపీకి సంబంధించిన ఈ కార్యకర్తలు అంటే అర్థం ఏంటి, పొలిటికల్ పార్టీకి పనిచేసేవాళ్ళు. మరి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్న వ్యక్తులకు అవి కనిపించలేదా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అవును రైట్. ఈ క్వశ్చన్ మేబీ ఎక్స్ప్రెస్ చేయకపోయిండొచ్చు, కానీ డెఫినెట్గా బెంచ్ అయితే అర్థం చేసుకునింది, అది ఆ ఇంటెన్సిటీని అర్థం చేసుకుంది. ఎస్, ప్రతిదీ వీళ్ళే చేస్తున్నారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ, కాబట్టి బెయిల్ గ్రాంట్ చేసింది. అది సో ఇలాంటి కేసెస్లో ఇలాంటి కాన్స్పిరసీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిట్ వేసుకొని ఇలాంటి అబ్యూస్ చేసే వాళ్ళ మీద మనం చర్య తీసుకోమని చెప్పేసి కానీ కోర్టును అడగచ్చు. అలాగే మరికొన్ని అలిగేషన్స్ మీడియా హౌసెస్ లో వస్తున్న వాటికి కూడా ఒక కౌంటర్ ఫైల్ చేసినట్టు అర్థమైంది. అంటే ఒక కౌంటర్ అంటారా, దాన్ని క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలంటారా? నో, బేసికల్గా చాలా మంది ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో మీడియాల మీద కేసులు కట్టడం వృధా నన్ను అడిగితే. వీళ్ళకి కేసులు కట్టాల్సింది ఎక్కడంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి ఉంది, అండ్ పిఐబి ఒకటి ఉంటుంది, వీళ్ళకు ఒక నేషనల్ ఒక ఫోరం కూడా ఉంది, అక్కడ కంప్లైంట్స్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి న్యూసెస్ ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ లైసెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి వైలేషన్ అది. వెన్ యూ మేక్ ఏ కంప్లైంట్ బిఫోర్ దట్ అథారిటీ, దే విల్ డైరెక్ట్ దెమ్, దే విల్ క్యాన్సల్ దేర్ లైసెన్స్. అదే అంటే ఆ లైసెన్స్ పెట్టినప్పుడు, ఎస్, అలాంటి లైసెన్స్ క్యాన్సిల్ చేసినప్పుడే మీడియా అప్పుడు మేల్కుంటది. అదర్వైజ్ మీరు కేసులు పెడితే రేపటి రోజు అది ట్రైల్లో నిలబడతాయి. పిఐఎల్ సూట్ అవుతుంది, నేను అది అంటున్నా. ఇట్స్ నాట్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా. అలా కదండి. ఇఫ్ మీడియా హౌస్ హ్యాస్ అలెజ్డ్, మీరు బాలాగారు మీరు ఉన్నారు, మీరు రెడ్ షర్ట్ వేసి కూర్చున్నారని మీకు అలిగేషన్ వచ్చింది మీద, అది మీరు వేయలేదు, ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒక 10 అలాగే బాలాగారు రెడ్ షర్ట్ అని, ఇది బ్లూ కలర్ అని, అలా రకరకాల స్ప్రెడ్ చేసుకుంటూ పోతే కామన్ మ్యాన్ కు ఉండదా ఒక పవర్ టు? ఐల్ టెల్ యు వన్ థింగ్, కోర్టులో పిఐఎల్ అనే దానికి ఒక మీనింగ్, ఒక డెఫినేషన్ ఉంది. అసలు కోర్టుకి ఎప్పుడు వెళ్తారంటే ప్రాపర్ ఫోరం వాళ్ళు జస్టిస్ చేయనప్పుడే కోర్టుకి వెళ్తారు. సో ఎక్కడికి వెళ్ళాలి? సో ప్రాపర్ ఫోరం ఏంటి? ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి వెళ్ళాలి, మీడియా అయితే, ప్రెస్ వాళ్ళు అయితే వాళ్ళకి పిఐబి దానికి వెళ్ళాలి. అక్కడ మీరు కంప్లైంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ డీల్ చేస్తారు. వాళ్ళు డీల్ చేసిన తర్వాత జస్టిస్ జరగకపోతే అప్పుడు అక్కడి నుంచి కోర్టుకి వెళ్తుంది. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళామనుకోండి, కంపల్సరీగా మీకు అక్కడికి వెళ్ళమనే కోర్టు డైరెక్ట్ చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే కోర్టు అవన్నీ డీల్ చేయదు, ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్స్ కాబట్టి వాళ్ళు చేయాలి. సో ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రతిదీ కోర్టు చేయదు కదా, ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళే చేయాల్సి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే చేయాలి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద రైట్ ఆర్ రాంగ్ అని మనము కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయగలుగుతాం. సో ద సేమ్ టైం మీడియాలో కూడా ఇలాంటి తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు మీకు కూడా, నాకు తెలిసినంత వరకు మీరు చాలా ఇయర్స్ నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, నేను కూడా జర్నలిజం చేస్తున్నాను,
జర్నలిజం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, జర్నలిస్టులకి కూడా మీడియా లాస్ అని కొన్ని ఉన్నాయి. జర్నలిస్ట్ ఎథిక్స్ కోడ్ అని చెప్పేసి అని, మీడియా ఎథిక్స్ కోడ్ అని చెప్పేసి అని, ఎడిటోరియల్ ఎథిక్స్ కోడ్ అని చెప్పేసి అని, ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్డ్. కానీ అది ఎవరికి తెలియదు, ప్రాపర్ టైమింగ్స్ లేవు, ప్రాపర్ దాని మీద అవేర్నెస్ లేదు, ప్రాపర్ ఫాలో అప్ లేదు, ప్రాపర్ ఫాలోయింగ్ లేదు. సో అలాంటి లేనప్పుడు ఏమవుతుంది యూజువల్గా దే వైలేట్. ఇట్స్ వెరీ సింపుల్. ఇంకొకటి, జర్నలిస్ట్ అనే పదం వేరు, న్యూస్ ప్రజెంటర్ వేరు, న్యూస్ రిపోర్టర్ వేరు, మోడరేటర్ వేరు, డిబేటర్ వేరు, ఇవన్నీ వేరు వేరు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, చాలా మందిని చూస్తున్నాం న్యూస్ జర్నలిస్ట్, ఈ జర్నలిస్ట్ అలా డిబేట్ చేశారు, నో, జర్నలిస్ట్ అంటే ఎవరు? హూ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, రైట్, హూ ప్రొక్యూర్ ద ఇన్ఫర్మేషన్, హూ ఫైండ్ ద ఫ్యాక్ట్, హూ కొలాబరేటెడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ టుగెదర్, మేక్ ఏ జర్నల్ and post it in the paper or a media. That's guy is a journalist. సో వీటన్నిటికీ టెక్నికల్ గైడ్ లైన్స్ ఫ్రేమ్వర్క్ ఉందని చెప్తున్నారు, రైట్. ఇప్పుడు ఆర్జీవీ గారి కేసులో ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏముంటుంది? అంటే మీ వైపు నుంచి బెయిల్ అయితే వచ్చేసింది, మీకు విజయవంతంగా బెయిల్ సాధించారు. ఆయన ఇంకా ఇవాళ మరి బెయిల్ ఏ విధంగా ఆయన పరిగణిస్తారో దీన్ని, ఇది ఒక విజయంగా అనుకుంటారా లేకపోతే తమకు మంచిదే? న్యాయ వ్యవస్థ మీద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుంటారు, నేను ఎవరు నమ్ముతారు మీరు అంటే న్యాయ వ్యవస్థను నమ్ముతానేని అన్నారు. అండ్ దానికి అనుగుణంగానే ఇది అన్రీజనబుల్ గ్రౌండ్స్ టు రిజెక్ట్ బెయిల్ అని చెప్పారు కదా, అంతే కదా? అంటే నాన్ కోఆపరేషన్ అండం అన్నది. సో తదుపరి ఏం జరగబోతుంది బాలాగారు? అది ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవి గారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది నాకు తెలిసిన ట్విట్టర్లో కూడా 2-3 days బ్యాక్, 1 week బ్యాక్ ఆయన పోస్ట్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల మీద, కథనాల మీద ఏం యాక్షన్ నేను తీసుకోబోతున్నాను వాళ్ళ మీద అనేది కూడా హీ మేడ్ ఇట్ క్లియర్. సో ఐ థింక్ సో వీ ఫాలో దట్ ఓన్లీ. అంటే అదే ఫాలో డెఫినెట్లీ ఫాలో అవుతున్నాం. అంటే వీ వాంట్ టు బీ మేక్ ఇట్ ఇస్ అ పాయింట్, సమ్వేర్ లాజికల్ కన్క్లూజన్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే సొసైటీలో ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత, వర్చువల్ ప్లేసెస్ మనకు ఐటీ క్లౌడ్ అనేది వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వాటిల మీద కూడా ఇంత పెద్ద ఎత్తున క్రైమ్ అనే దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు అంటే సొసైటీలో మనుషులు ఏమైపోవాలి? అంతే కదా, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి, బతుకులు ఏమైపోవాలి? ఇట్ ఈస్ రియల్లీ దట్ బిగ్ క్రైమ్ కంపారిటివ్లీ అదర్? నో. పొలిటీషియన్స్ కొన్ని డెకెట్స్ ప్రజల యొక్క భవిష్యత్తుని, బతుకుని, దేశాల భవిష్యత్తుని ఆడుకుంటున్నారు. వాళ్ళ మీద రావాల్సిన క్రైమ్ లాసు ఈరోజు మనకు లేవు, బికాస్ వాళ్ళే చట్టాలు తయారు చేస్తున్నారు. కాబట్టి మోసాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, చీటింగ్లు చేసి, ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసి గెలిచి రాజ్యాలని ఏలుతున్న ఈ క్రమంలో వీళ్ళ మీద కదా మనం ఎక్కువ చర్చించాలి. నిజంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ అంత ఇంపాక్ట్ వస్తుంది సొసైటీకి. అంటే ఆర్జీవి గారు మెయిన్ స్పెసిఫిక్గా తీసుకునేది ఏంటంటే, ఒకవేళ నేను నిజంగా పోస్ట్ పెట్టి ఉంటే, ఎప్పుడో పెట్టి ఉన్న పోస్టు ఒకవేళ వాళ్ళు చూసి ఉంటే మనోభావాలు వాళ్ళవి దెబ్బతినాలి, కానీ ఇంకొకరి వేళ మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఆయన లాజికల్ క్వశ్చన్. చాలా అదే, అంతే కదా, ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు పెట్టాలి. అసలు లోకస్ లేని కేసెస్ ఎలా కరెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే సంవత్సరం తర్వాత మనోభావాలు దెబ్బతినవు కదా, అంతే. అది కూడా 9 మంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా నేను 2-3 times ఇది చెప్పున్నాను, ఎందుకంటే మీతో చేస్తున్న ఇంటర్వ్యూలో కూడా చెప్తే ప్రజలు ఎక్కువగా చూస్తారు. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే అర్థం ఏంటి? సైకలాజికల్ డిజార్డర్. మన సొసైటీలో 2 types ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. దట్ ఇంజరీ అఫెన్సెస్ అవి, అంటే ఒకటి ఫిజికల్ ఇంజరీ, 2 మెంటల్ ఇంజరీ. ఫిజికల్ ఇంజరీ అంటే వ్యక్తులు కొట్టుకోవడం. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, మన మోహన్ బాబు గారు వాళ్ళ కేసు రీసెంట్గా 2-3 daysలో జరుగుతుంది. దెబ్బలు తగిలి ఉన్న వాటిని మనం ఫిజికల్ ఇంజరీ అంటాం. ఈ దెబ్బలు తగిలిన వాటికి కేసు పెట్టాలంటే వూండ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకుంటాము? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చూసి ఆ దెబ్బలు తగిలాయి అని ఒక సర్టిఫికేట్ లాగా ఒక రాసి ఇస్తారు మనకు. అంటే ఎక్కడెక్కడ ఇంజరీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజెస్ అయ్యాయి, ఎక్కడెక్కడ క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి అని. ఆ సర్టిఫికేట్స్ ఆ ఎమ్మెల్సీని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెడతాం. దట్ ఈస్ అ ప్రైమా ఫేసి, రైట్? అంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా నువ్వు ఎలా కన్క్లూడ్ అయ్యావు అనేది. ఇప్పుడు నేను చెప్పేది, నాకు దెబ్బలు తగిలాయని చెప్పినప్పుడు ఒక పోలీస్ వ్యక్తి, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోతే SHO కన్క్లూడ్ అవ్వాలి కదా ప్రైమా ఫేసి. ఈ సర్టిఫికేట్లు చూసి బేసిక్గా ఆయన చూసి కన్క్లూడ్ అవుతారు. ఒకటి. ఇప్పుడు మెంటల్ ఇంజరీ, సైకలాజికల్ ఇంజరీ, ఇది ఎలా కన్క్లూడ్ అవ్వాలి? ఒక వ్యక్తి నిజంగా మానసికంగా అంత క్షోభపడి, బాధపడి, పెయిన్ తీసుకొని ఉంటే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అని 2 ఉంటారు. ముందు సైకాలజిస్ట్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఆయన మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి, దెబ్బతిన్న వల్ల ఆయనకైన డిప్రెషన్ క్వాలిటీ అంటే మరి అవన్నీ సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. అలా లేకుండా వైట్ పేపర్ మీద రాసేసి దన్న అని చెప్పేసి ఇచ్చేస్తే ప్రైమా ఫేస్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ కట్టేస్తే. ఎఫ్ఐఆర్ ఎలా తీసుకున్నారనే పాయింట్ ఇక్కడ. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన చెప్పారని చెప్పి మీరు ప్రైమరీగా ఫస్ట్ ఎగ్జామిన్ చేయాల్సింది అతనే కదా, డిఫాక్టో కంప్లైంట్ ఎగ్జామ్ చేయకుండా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనొచ్చా నేను? దట్స్ ఫిషీ క్వశ్చన్ అసలు కదే. అంటే ఇక్కడ అఫ్ కోర్స్ అంత డ్రాస్టిక్గా నేను అనలేదు, ఎక్స్ట్రీమ్గా ఇక్కడ. బట్ ఇక్కడ పెట్టిన కాంటెక్స్ట్ అండ్ పెట్టిన సందర్భం, పెట్టిన సమయం, వీటన్నిటిని పరిగణ చేస్తే ఏదో ఒక అన్యాచురల్
ప్యాటర్న్ లాగానే అనిపిస్తోంది ఈ కేసులు పెట్టే కార్యక్రమం. అవును. మరి ఆబ్వియస్లీ గౌరవ కోర్టు దీన్ని డెఫినెట్ గా దీన్ని పరిశీలిస్తుంది కదా, ద న్యాచురాలిటీ, ద ఆర్గానిక్ నేచర్. అది ఎప్పుడంటే ఇది ట్రయల్కి వెళ్ళినప్పుడు అదే, లేకపోతే trial కి క్లాష్కి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఈ డిస్కషన్ వస్తుంది కాబట్టి అప్పుడు పరిగణించే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే హౌ ఐ జస్టిఫై మై సెల్ఫ్, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఎలా జస్టిఫై చేస్తాను? అది. దానికి ఒక క్వాంటమ్ అనేది ఉంటుంది, ఒక మెజర్మెంట్స్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇంజరీలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంజరీ కాబట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే ప్రైమ్ ఆఫీస్ అవుతుంది. అవునా? ప్రైమ్ ఆఫీస్ లేకుండా ఎఫ్ఐఆర్లు కట్టినప్పుడు ఆ రాంగ్ ఎఫ్ఐఆర్స్ వల్ల ఇంకొక వ్యక్తి అనవసరంగా పనిష్ అవుతున్నారా? మెంటల్ టెన్షన్, అగోని, పెయిన్ ఇవన్నీ తీసుకుంటున్నాడా? మీడియాలో ఇంత స్పెక్యులేషన్స్, ఇంత డ్యామేజెస్, రకరకాల ప్రజలు రకరకాల అనుకోవడం, మరి ఇవన్నీ ఎవరు స్టాప్ చేస్తారు? దిస్ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్సే కదా. ఎందుకంటే ఒక్కరు చేసే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ పెట్టడం వల్ల ఒక ఆఫీసరు అప్లికేషన్ ఆఫ్ మైండ్ పెట్టకుండా లాని ప్రాపర్గా ఇంటర్ప్రిటేట్ చేసి ప్రాపర్ని లాని అప్లై చేయకుండా బేసిక్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కట్టేయడం వల్ల ఏమవుతుంది? అంతే కదా. ఇలాంటి డ్యామేజెస్ కదా జరుగుతాయి. దట్స్ వాట్ నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నాను అంటే, రేపటి రోజు ప్రజలకు ఇలాంటి ఇష్యూస్ వస్తే, అంటే ఇది కంప్లైంట్ వచ్చిందని ఎవరైనా చెప్తే, సార్ వాళ్ళు సైకలాజికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారా లేదా, ఉందా అని ప్రజలు అడగాలి. అడిగితే అప్పుడు వీళ్ళకి కరెక్టే కదా అని ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలకి ఇది అవగాహన ఉంది అన్నప్పుడే పోలీసు వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలని అప్పుడు వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు. అదర్వైజ్ నథింగ్. రైట్ డాక్టర్ బాలా, మొత్తానికి అయితే బెయిల్ అన్నది ఇప్పుడు తాత్కాలికంగా ఒక ఈ స్పీడ్కి, మీడియాలో అయిన హల్చల్కి తాత్కాలిక బ్రేక్ పడింది. బట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? బహుశా ఇది ఒక కేసు స్టడీ కూడా అవ్వబోతోంది. చాలా ఆల్రెడీ స్టడీ అయింది కూడా. ఎందుకంటే మేము తీసుకున్న కంటెన్షన్స్ ఏంటి అంటే, సోషల్ మీడియా కేసులకి హైబ్రిడ్ సిస్టమ్ని, వర్చువల్ హియరింగ్స్ని, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? దట్స్ వాస్ వీ ఇంపోజ్ ద క్వశ్చన్ ఇన్ ద సొసైటీ. నౌ పీపుల్ ఆర్ ఆస్కింగ్. కరెక్టే కదా, సోషల్ మీడియా కేసుల్లో ఎవిడెన్స్ అన్నీ ఎయిర్లో ఉంటాయి, ఎవిడెన్స్లన్నీ క్లౌడ్లో ఉంటాయి, ఇంకా మేము వచ్చి ఇచ్చేది ఏముంటుంది? అంతే కదా, వచ్చి ఇచ్చేది ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమే లేదు కదా. దెన్ యూ కెన్ ఫైల్ అన్ చార్జ్ షీట్. అంటే ఈవెన్ ద ఇన్వెస్టిగేషన్ అంటారు కేసు ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కి పర్సన్ డజంట్ రిక్వైర్డ్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ మనకు ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్స్ పెడుతున్నప్పుడు ఇట్స్ వెరీ హెల్దీ ప్రాక్టీస్. బట్ గౌరవ న్యాయ వ్యవస్థ గురించి అఫ్ కోర్స్ మీరైతే న్యాయవాది, నేనైతే న్యాయవాదిని కాను, నేను ఒక జర్నలిస్ట్గా ఐఎమ్ జస్ట్ విషింగ్ దట్ తప్పకుండా కోర్టు సమయాన్ని వృధా చేయని విషయాల మీద చాలా సందర్భాలలో ఇప్పుడు ఈ రోజు జరిగిన కేసు కూడా వర్చువల్ హియరింగే జరిగింది. సో దిస్ కేస్ ఆల్సో ఆర్గ్యూడ్ ఇన్ ద వర్చువల్. It's another double victory. It's a double victory. We are not physical. We are not physically present there. And virtually we argued the matter, and the court was considered and granted a bail. Right, Dr. Bala, thank you so much for your insights and for your very incisive questions to the people and to the system. Thank you. Namaskaram.